ప్రస్తుతానికి జమ్మూలో ఉన్నా. అయితే ఈ జమ్మూ సిటీ వచ్చేసి తావి రివర్, ఇప్పుడు సింధు నదికి 5 ఉపనదులు ఉంటాయి కదా, రావి, బియాస్, చినాబ్, సట్లెజ్ అని చెప్పేసి ఈ రివర్స్ లో తావి రివర్ గుండా ఈ జమ్మూ సిటీ ఉంది. అయితే ఈ జమ్మూ సిటీ నుంచి ఒక 25-30 కిలోమీటర్స్ దూరంలో పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది అనమాట, అక్నూర్ పోస్ట్ అని చెప్పేసి. ఈ జమ్మూ సిటీ అండ్ ఈ కశ్మీర్ ఎట్లుంది అని చెప్పేసి మీకు జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. సమ్మర్ లో ఎట్లుంది, ఇప్పుడు హాట్ సమ్మర్, ఈవెన్ దో ఇట్ ఈస్ జూన్, మన సైడ్ హైదరాబాద్, తెలంగాణ సదరన్ సైడ్ ఏమో ఇప్పుడు కొంచెం వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఇక్కడ కూడా వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి. బట్ టెంపరేచర్ దుమ్ములేసిపోతుంది, 47 degrees ఉంది ఇక్కడ. అసలు బయటికి వెళ్తే చాలు మాడిపోవడమే, అసలు ఆమ్లెట్ అవుతుంది. ఈ సిటీ వీళ్ళు ఏం చెప్తారంటే సిటీ ఆఫ్ టెంపుల్స్ అనమాట ఈ జమ్మూ సిటీని. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సిటీ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ జమ్మూ అనుకుంటే, ఇక్కడ ఎవరిని చూసినా భయమే వేస్తుంది. కొంచెం బయటికి వెళ్తుంటే, ఏదైనా వాకింగ్ లేకుంటే కార్లో ఎక్కడైనా వెళ్తుంటే కనుక ఎవడని ఇట్లా చూసిండంటే చాలు లైక్ కొంచెం భయం వేస్తుంది. అట్లుంది ప్రస్తుతానికి పరిస్థితి. అండ్ ఇక్కడ మాట్లాడినంత వరకు చాలా మంది ఏం చెప్తుండే అంటే ఆపరేషన్ సింధూర్ టైంలో డ్రోన్లు అయితే అటాక్స్ బాగా జరిగినాయంట, ఫుల్ డ్రోన్స్ వచ్చినాయంట. పెద్ద పెద్ద బ్లాస్ట్లు ఏం జరగలేదు, కానీ అక్కడక్కడ ఒక టెంపుల్ దగ్గర, అక్కడ బిల్డింగ్ దగ్గర కొన్ని పడ్డాయి, అవి కొంచెం బ్లాస్ట్ అయినాయి. అదర్వైజ్ రిమైనింగ్ ఆల్ డ్రోన్స్ హ్యావ్ బీన్ క్యాప్చర్డ్ అని చెప్పేసి. సింధు జలాలను ఇండియా ఆపేసింది కదా, సో అట్లా మనోళ్ళు కట్టిన కొన్ని రిజర్వాయర్లు, బాక్రానంగల్ రిజర్వాయర్, దాని తర్వాత ఇట్లా జీలం, సట్లెజ్, వీటి మీద ఉన్న రివర్స్ మీద కొన్ని డ్యామ్స్ ద్వారా మనోళ్ళు నీళ్ళన్నీ ఆపేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే పైన మంచు ఆల్రెడీ కరిగేసింది, సో దట్ ఇప్పుడు రివర్ లో అంత ఫ్లో వాటర్ ఏం లేదు. అండ్ దట్టు మనోళ్ళు ఆపేశారు కాబట్టి చుక్క నీరు పోవట్లేదు అసలు పాకిస్తాన్ సైడ్. మీకు వీడియో పెడతా చూడండి, దెర్ ఇస్ నో వాటర్ ఇన్ ద రివర్ అనమాట. అండ్ ఈ జమ్మూ సిటీలో ఒక టెంపుల్ ఉంది, రఘునాథ్ టెంపుల్ అని చెప్పేసి. ఈ రఘునాథ్ టెంపుల్ వచ్చేసి లార్డ్ రామ, రాముడి యొక్క గుడి అనమాట. లార్డ్ రామ వచ్చేసి ఇక్కడ శివునిలా ప్రత్యక్ష పెద్ద శివలింగం కూడా ఉంది మంచిగా. అండ్ టెంపుల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇంకా వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ ఇన్ జమ్మూ అనమాట అది. 1800s లో ఇక్కడ కశ్మీర్ రాజు వచ్చేసి కట్టించిన టెంపుల్ అనమాట అది. దాని తర్వాత మనకు రామాయణంలో జాంబవంతుడు అని చెప్పేసి వింటాం కదా, కోతులకు రాజు. సో ఆ జాంబవంతుని టెంపుల్ అంటే ఇక్కడ నాకు తెలిసి ఇండియాలో వేరే దగ్గర జాంబవంతునికి టెంపుల్ ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే ఉంది జమ్మూలో. కోతులకు రాజు కదా, సో ఇక్కడ బాగా సంచారం ఎక్కువ ఉండేది. ఒకప్పుడు ఆ రామాయణం ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. సో పీర్ కహో అని చెప్పేసి కేవ్స్ ఉన్నాయి అనమాట, గుహ లోపల టెంపుల్ ఉంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగా అనిపించింది అనమాట చూసి. అందులో తావి రివర్ కి మీద కొండ మీద ఇక్కడ నుంచి ఒక రోప్ వే ఉంది అనమాట, లైక్ జమ్మూ సిటీ అవతల నుంచి జమ్మూ సిటీ రివర్ కి అవతల జమ్మూ సిటీ రెండు సైడ్లు. సో దట్ ఈ రోప్ వే కూడా కనెక్టింగ్. చాలా జమ్మూలో నిజంగా మనం టూరిజం రావచ్చా అంటే నా ఒపీనియన్ ఏంటంటే అనవసరంగా వచ్చి ప్రాణాల మీద తెచ్చుకోవడం వేస్ట్ అని చెప్పేసి. ఇక్కడ అంతేం లేదు, పాకిస్తాన్ వాళ్ళు ఊడిపోయిన బొచ్చు తప్ప. టూరిజం గా వెళ్ళాలి జమ్మూ కాశ్మీర్ అనుకుంటే డైరెక్ట్ శ్రీనగర్ బుక్ చేసుకుని శ్రీనగర్ లో చూసి ఈ లక్ బాగుంటేనేమో బతికొస్తారు, లేదంటే పహల్గామ్ అటాక్ ఎవడో కూడా లేపేస్తాడు మనల్ని. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే జమ్మూ ఏమో సదరన్ పార్ట్ అనమాట, కాశ్మీర్ ఏమో పైన శ్రీనగర్ అండ్ లే లడక్ ఉన్న సైడ్ దాన్ని కాశ్మీర్ అంటారు అనమాట. సో జమ్మూలో అంత పర్లేదు, ఇండియా అన్న ఫీలింగ్ ఉంది, కానీ కాశ్మీర్ సైడ్ అట్లా లేదు. ఇండియా వల్ల మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అనే ఒపీనియన్ లో ఉన్నారు, కొంచెం ర్యాష్ అనమాట ఇక్కడ అంతా. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ అన్న ఫీల్ లో ఉన్నారు. అరే భయ్, ఇక్కడ ఈ స్టేట్ బతుకుతుందే టూరిజం మీద. టూరిజం లేకపోతే ఇక్కడ ఎవడో ఇండస్ట్రీ పెడతాడు, వీళ్ళు బాంబులు పెట్టి లేపేస్తుంటారు, ఎవడో ఇండస్ట్రీ పెట్టి వీళ్ళని డెవలప్ చేద్దామని చూస్తారా? వెల్కమింగ్ నేచర్ ఏం నాకు అనిపించలే. ఇట్స్ హార్డ్ టు లివ్ హియర్ రెస్ట్ ఆఫ్ ఇండియన్స్ అనమాట.